బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తిరుపతి సమీపంలోని దామినేడులోని ఓ ఇంట్లో కుళ్ళిన 3 మృతదేహాలు కలకలం రేపాయి. తమిళనాడు రాష్ట్రం గుడియాత్తంకు చెందినటువంటి సత్యరాజ్, పొన్నాగుట్టె నాయగి, మనీష్ మృతదేహాలుగా పోలీసులు గుర్తించారు. 3 నెలల క్రితం ఇరువురు కూడా వివాహేతర సంబంధంతో సొంత ఊరిని వదిలి తిరుపతికి వచ్చి ఇక్కడే కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఏం జరిగిందో ఏమో కానీ గత నెల 22వ తేదీ నుండి ఇంటి నుండి బయటకు రాలేదు. ఇంటి నుండి దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఇక స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆ ప్రాంతాన్ని పరిశీలించగా మృతదేహాలు ఉన్నట్లు గుర్తించారు. అయితే ప్రియురాలని ఆమె బిడ్డకు విషం తాగించి చంపిన తర్వాత ప్రియుడు సత్యరాజ్ ఆత్మహత్య చేసుకున్నాడని అనుమానిస్తున్నారు పోలీసులు. అయితే దీనిపై పూర్తి సమాచారాన్ని మా రాయలసీమ రీజనల్ కోఆర్డినేటర్ మధు అందిస్తారు. మధు, చెప్పండి, అక్కడ పరిస్థితి ఏ విధంగా కొనసాగుతుంది? అమూల్య తిరుచానూరు సమీపంలోని దామినేడులో ఒక ఇంట్లో 3 మృతదేహాలు కూడా కలకలం రేపింది. అయితే తమిళనాడు రాష్ట్రం గుడియాత్తం చెందిన సత్యరాజ్ భార్య వదిలి అదే ప్రాంతానికి చెందిన పున్నగుట్ట నాయకుతో ఆమెకు 30 సంవత్సరాలు వివాహ సంబంధం పెట్టుకున్నాడు. అయితే తమిళనాడు నుంచి ఆయన 3 నెలల క్రితం కూడా తిరుపతికి వచ్చాడు. కూలి పొట్ట కోసం ఇక్కడికి చేరుకున్నాడు. అయితే 3 నెలల క్రితం గుడియాత్తం నుంచి వచ్చిన ఇంద్రమ్మ ఇళ్లలో కాపురం కూడా ఉంటున్నాడు సత్యరాజు. అయితే ఇక్కడ నివసిస్తున్న 3 ఏళ్ల కుమారుడు మనిషితో పాటు పుట్టిన పొంగనేటి నాయిక దామినేడులో ఒక ఇంట్లో కూడా అద్దెకి తీసుకుని కూడా కూలి పనులు చేసుకుంటూ ఉండేది. వీళ్ళిద్దరూ ఇక్కడికి రావడంతో వీళ్ళిద్దరికి కొన్ని రోజుల నుంచి కూడా పరిచయం అవడంతో ఇద్దరు కూడా వాళ్ళ కొద్దిగా కలవడంతో కూడా వాళ్ళకి అక్కడ సంబంధం పెట్టుకుని కూడా జీవనం సాగిస్తున్నాడు. అయితే ఇద్దరు కూలి పనులు కూడా వెళ్లేవారు. అయితే వాళ్ళిద్దరు స్థానికంగా కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. అయితే ఈ నెల 22వ తేదీన ఇంటి నుంచి బయటకు రాని సత్యరాజు, మొన్నగుట్టే నాయకు, మనీష్ వీళ్ళు ముగ్గురు అయితే కొన్ని రోజుల నుంచి వీళ్ళు కనపడకపోవడంతో స్థానికులు కూడా ఊరికెళ్లారని అనుకున్నారు. అయితే చుట్టుపక్కల స్థానికంగా కొన్ని రోజులు చూసుకుంటే దుర్వాసన వచ్చడంతో ఒకసారిగా కిటికీలు పగలగొట్టి చూడడంతో అతను సూసైడ్ చేసుకుని కూడా ఉన్నాడు. అయితే పోలీసులు కూడా అక్కడ ఉన్న స్థానికులు కూడా సమాచారం ఇచ్చారు. అయితే ఘటనా స్థలానికి చేరుకున్నారు పోలీసులు. అయితే విచారణ కూడా సేకరిస్తారు. అయితే ఆమె కొడుకు చంపి సత్యరాజ్ ఆత్మహత్య చేసుకున్నాడా లేదా ఆ విషయం పెట్టి ఆ భార్యకి ఇతనికి విషం పెట్టి ఇతను హ్యాంగింగ్ చేసుకున్నాడని కూడా దర్యాప్తులో తెలియాల్సింది. అయితే మొత్తం మీద పోలీసులు కూడా విచారణ చేస్తున్నారు. డాగ్ స్క్వాడ్ కూడా వచ్చి కూడా కొన్ని పరిశీలించారు. అయితే 10 దామినేడు గృహంలో సమాధానం చోటు చూసుకుంది. స్థానికంగా ఒక ఇంట్లో నుంచి దుర్వాసన రావడంతో కూడా స్థానికులు పోలీసులు కూడా గుర్తించారు. ఈ మృతదేహాలు స్వాధీనం చేసుకున్నారు. ఇది ప్రభుత్వ ఆసుపత్రికి కూడా తరలించారు. పోస్ట్ మార్టం నిమిత్తం ఆసుపత్రికి కూడా తరలించారు. మృతులు సత్యరాజ్ నాయకి మంచిగా పోలీసులు కూడా గుర్తించారు. ఒకే ఇంట్లో 3 మృతదేహాలు బయటపడడంతో స్థానికులకు గందరగోళం కలకలం కూడా రేపింది. అయితే పోలీసులు కూడా కేసు నమోదు చేసి కూడా దర్యాప్తు చేస్తున్నారు. అయితే దీనిపై మరి వారి కుటుంబ సభ్యులకు ఏమైనా సమాచారం అందిందా మధు? పోలీసులు ఇప్పటికే కేసు నమోదు చేయడం విచారణ చేస్తున్నారు. ఈ నాయకి ఎక్కడి నుంచి ఉన్నది, అమ్మ ఎక్కడి నుంచి వచ్చింది, అయితే సత్యరాజ్ తమిళనాడు నుంచి వచ్చినది కూడా గుర్తించారు. వాళ్ళకి ఇప్పటికే పోలీసులు కూడా సమాచారం, వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా కొంతసేపటికే చేరుకుంటారు. నాయకి సంబంధించిన వివరాలు కూడా తెలియాల్సి ఉంది. ఇప్పటికే దాన్ని ఇన్వెస్టిగేషన్ కూడా పోలీసులు చేస్తున్నారు. వాళ్ళు కూడా సమాచారం వస్తే 2 కూడా పోస్ట్ మార్టం బాడీ కూడా తరలించారు. వాళ్ళ సమాచారం వాళ్ళు బంధువులు ఎవరైనా వచ్చారంటే పోస్ట్ మార్టం తర్వాత వాళ్ళ బాడీలు కూడా వాళ్ళకి ఇవ్వడం కూడా జరిగింది. అయితే కేసులు అనేక కోణాల్లో ఇతను చంపాడా లేదా సూసైడ్ చేసుకుని వీలే జరిపాడా కూడా దర్యాప్తుల్లో కూడా మనకు తెలియాల్సి ఉంది. అమూల్య, గ్రేట్, థ్యాంక్ యూ మధు. కలెక్టర్ ఆఫీస్ నిన్నటి దినము తిరుచానూరు పోలీస్ స్టేషన్ లిమిట్స్లో అయినటువంటి దామినేరు ఇంద్రమ్మ ఇళ్లలో బ్లాక్ నంబర్ 46 S2 సెకండ్ ఫ్లోర్ S2 డోర్ నంబర్లో సత్యరాజు తర్వాత అతను కాపురం ఉంటున్నటువంటి కుంగుతయ్య అనే లేడీతో కలిసి ఉంటున్నాడు. వీళ్ళు తమిళనాడులోని గుడియాత్తం పెరంబుడి గ్రామానికి చెందినటువంటి వాళ్ళు. అయితే ఆ అమ్మాయికి పెళ్ళయి భర్తతో విడిపోయిన తర్వాత వీళ్ళిద్దరూ కలిసి నివసిస్తున్నారు. ఈ 5 నెలలకు ముందు ఇక్కడికి దామినేడు ఇంద్రమ్మ ఇంట్లోకి రావడం జరిగింది. వచ్చి ఎందుకు వచ్చారంటే వాళ్ళ మేనమామ అయినటువంటి శివయ్య అనే అతను
దామినేడు ఇందిరమ్మ ఇళ్ళలో ఉంటాడు. అతను ఇక్కడ పని చేసుకొని బతకొచ్చు రండి అని చెప్తే వీళ్ళు వచ్చి అక్కడ ఉండడం జరిగింది. అయితే 22వ తేదీ లాస్ట్ మంత్ 22వ తేదీ నైట్ 10 గంటలప్పుడు వీళ్ళ మేనమామ అయినటువంటి శివయ్య వాళ్ళ భార్య లక్ష్మి ఇద్దరు కూడా వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో అందరితో మాట్లాడడం జరిగింది. మాట్లాడి నెక్స్ట్ డే వీళ్ళు వాళ్ళ బంధువులకు ఏదో ప్రాబ్లం అని చెప్పి వేరే ఊరికి వెళ్ళారు. వేరే ఊరికి వెళ్ళి నిన్నటి దినం ఉదయం వచ్చి మార్నింగ్ వచ్చి 8:30, 9 ప్రాంతంలో వచ్చి ఇంటి దగ్గరకు రాగానే ఇంట్లో నుంచి బ్యాడ్ స్మెల్ వస్తుంది అని చెప్పి ఫౌల్ స్మెల్ గమనించి డయల్ 100 ఫోన్ చేయడం జరిగింది. అది చేసిన తర్వాత చుట్టుపక్కల వాళ్ళందరినీ వీళ్ళ బంధువులు అయినటువంటి వీళ్ళకి ఫోన్లు చేయడం, ఎక్కడ ఉన్నారు ఏందని అడిగితే వాళ్ళు తెలియదని చెప్పడంతో పోలీసు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. మధ్యాహ్నము నేను మా ఎస్ఐ గారు తర్వాత ఎస్ఐ అరుణ మెన్ను వెళ్ళి చూస్తే అప్పుడు డోరు లోపల బ్రేక్ చేసి లోపలికి వెళ్ళడం జరిగింది. ఆ టైంలో సత్యరాజు ఊరేసుకొని చనిపోయినట్టుంది. పొంగుతే ఆమె తర్వాత వాళ్ళ బాబు 2.5 సంవత్సరాల బాబు ఉన్నటువంటి మనీష్ వీళ్ళిద్దరు కూడా బాత్రూంలో పడిపోయి చనిపోయినారు. వీళ్ళు బాడీ కూడా హైలీ డీకంపోజిషన్ పొజిషన్లో ఉన్నాయి. అందువల్ల వాళ్ళు ఎలా చనిపోయారు అనే దాని మీద సస్పీషియస్ ఉంది. దాన్ని వెరిఫై చేస్తే ఇన్వెస్టిగేషన్లో వాస్తవ విషయాలు ఏదంటే దాని ప్రకారం కేసు ఇన్వెస్టిగేషన్ చేస్తాం. ప్రస్తుతం అయితే డెడ్ బాడీస్ అన్నిటి కూడా నిన్ననే హాస్పిటల్కి తరలించడం జరిగింది. ఈరోజు పోస్ట్ మార్టం చేస్తారు. డాక్టర్ గారు ఇచ్చే దాని ఒపీనియన్ బట్టి దాన్ని కేసుల్లో ఏదంటే దాని ప్రకారం చేస్తారు. వాళ్ళు 4-5 months నుంచి అక్కడ ఉంటున్నారు. వాళ్ళ సొంత మేనమామైనటువంటి శివయ్య అని ఆపోజిట్లో ఉంటాడు అతను. అదే వాళ్ళ ఇంటికి డోర్కి ఆపోజిట్ డోర్లో ఉంటారు. వాళ్ళే తీసుకొని వచ్చి ఇక్కడ పెట్టడం జరిగింది. వీళ్ళు కూలి పని చేస్తూ నివసిస్తారు. అది ఏదైనా ఉండొచ్చు, దాన్ని ఇన్వెస్టిగేషన్లో తెలుస్తాం. ఎందుకంటే మనము బాడీని చూసి ఎలా జరిగింది అనేది మనం కన్ఫర్మేషన్ చేసే పరిస్థితిలో లేదు.